ज्योतिष्ठा हरियाणम् హరియాణానికి స్వాగతం. మనము చేస్తున్నటువంటి కర్మ, మనం ఏ పని చేసినా, పూజ చేసినా లేదా ఇతర ఏ కర్మ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని సక్రమంగా పొందకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పటిదాకా కూడా ఎవరికి అర్థం కాలేదు. జాతకంలో దోషాలను చెప్పడం, దోషాల నివృత్తి చేయడం, తర్వాత ఏదైనా యోగాన్ని కల్పించుకోవడం లాంటి కర్మలన్నీ కూడా సూచిస్తున్నా వాటికి సంబంధించినటువంటి ఫలితాలను మనం సక్రమంగా పొందలేకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పటిదాకా కూడా అర్థం కాలేదు ఎవరికి కూడా. అయితే దానికి కారణం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి కర్మ ఎలాంటి కాలంలో దాన్ని ఆచరిస్తున్నాం, ఆ కాలంకు సంబంధించినటువంటి తత్వం ఏంటి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే తప్ప దీన్ని ఈ కర్మకు సంబంధించిన ఫలాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కాలతత్వం అంటే ఏంటి? పరమాత్ముడు సూచించిన విధంగా ద్వౌ భూత సర్గో దేవ అసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమే శృణు. పరమాత్ముడు చెప్తున్నాడు, ద్వౌ భూత సర్గో, ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి ప్రాణిలో అసుర దేవ స్వభావాలతో కూడుకున్నటువంటి ప్రాణులు ఉంటాయి. అయితే దైవ సంబంధించినటువంటి ప్రాణులకు సంబంధించిన విషయాలని నేను చెప్పాను ఏ విధంగా ఉంటాయో అని. ఇప్పుడు అసురులకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్తాను విను అని అర్జునుడికి ఉపదేశం చేసినట్టుగా, కాలంలో కూడా రెండు రకాల కాలాలు ఉంటాయి, దైవ అసుర. ఈ దైవకాలము అసుర కాలము అనే రెండు కాలాల్లో దైవకాలము అనేది చాలా విశేషమైంది. ఈ దైవకాలంలో ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా ఈ దేవతలకు చెంది ఆ దేవతల ద్వారా మనకు ఆ ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ కర్మనైతే ఆసుర కాలంలో మనం ఆచరిస్తామో ఆ ఆసుర సంబంధించినటువంటి కాలంలో ఆచరించినటువంటి కర్మ యొక్క ఫలాన్ని అసురులు తీసుకుంటారు. ఈ అసురులు తీసుకోవడం కారణం చేత అసుర స్వభావానికి సంబంధించినటువంటి జీవులలో ఆ ఫలము పెరిగిపోయి సమాజంలో ఆసురీ ప్రవృత్తి ఏర్పడుతుంది. ఇది దేవ అసుర అనేటువంటి కాల విభజనకు సంబంధించినటువంటి ఈ ఫలాన్ని పొందేటువంటి విషయం. అయితే మనం ఆచరిస్తున్నటువంటి కర్మ మరి ఎంతవరకు ఈ దైవ అనుకూలమైంది లేదా అసురానికి సంబంధించినటువంటిది అనే విషయం తెలుసుకోవాలి అంటే మరి దానికి విధానం ఏంటి? ఆ విధానాన్ని మనం తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్, ప్రాతిపాదిక ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మనకి జ్యోతిష్యంలో మనకి ఈ లగ్నాలు, రాశులు, ఆ తర్వాత ఈ 24 గంటలతో కూడుకున్నటువంటి ఒక దిశా ప్రమాణం, అంటే 24 దిన ప్రమాణం. ఈ దిన ప్రమాణం అనేది అహోరాత్రము అని, రాత్రి తర్వాత పగలు అనే రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క దిశకి సంబంధించినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి కాల విభజన కూడా ఉంది. ఆ కాల విభజన అనుగుణంగా ఈ లగ్నాలు ఈ కాలములో ప్రవర్తిస్తే అవి అసుర లేదా దేవ కాలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ కాబట్టి అంత ఈజీగా అర్థం కాదు. కాకపోతే
మనకి దైవకాలము అసుర కాలం అనే విభజన ఎందుకు జరిగింది అని చెప్పడానికి మాత్రమే దీన్ని నేను చెప్పడం జరుగుతున్నది. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మహాభారతం లోపల సభాపర్వం 5వ అధ్యాయంలో ఒకానొక సమయంలో ధర్మరాజు ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం లోపల నారదుల వారు ధర్మరాజును చూడడానికి వస్తారు. ఆ కాలంలో ఆ సమయంలో ఆ నారదుడికి తర్వాత ధర్మరాజుకు మధ్య జరిగినటువంటి ఒక సంవాద రూపంలో కొన్ని విషయాలు కాలానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావించడం జరుగుతుంది. కచ్చిదర్థంచ ధర్మంచ కామాంచ జేతాంవరః విభాజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే అనేటువంటి ఒక శ్లోకము నారదుల వారు కచ్చిత్ అనే ఒక క్వశ్చన్గా ఒక ప్రశ్నగా ధర్మరాజుకు అడగడం జరుగుతుంది. కచ్చిదర్థంచ ధర్మంచ కామాంచ జేతాంవరః విభాజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే. మరి ఈ అర్ధకామ తర్వాత ధర్మ అనేటువంటి కాల విభజన చేసి నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావా అని ధర్మరాజును నారదుడు అడగడం జరుగుతుంది. అంటే కాల విభజన అనేది మహాభారత కాలంలోనే ఉంది. ఆ కాల విభజనకు సంబంధించినటువంటి అంశాలు వాటి తత్వాన్ని మనం ఎక్కడో పోగొట్టుకున్నాం. ఏదో సందర్భంలో అది లుప్తమైపోయింది. తిరిగి దాన్ని ఇప్పుడు మనం సాధించుకోవడం జరిగింది. దీనికి నేను ఒక హెడ్డింగ్ లాగా ఒక ప్రక్రియ లాగా హరియాణం అనేటువంటి విధానము అనే విషయాన్ని తయారు చేసి ఈ హరియాణం లోపల దైవ అసురకు సంబంధించినటువంటి కాల విభజన చేసి ఏ కర్మను ఏ కాలంలో ఆచరించడం ద్వారా మనకు ఆ ఫలితం మనకు లభిస్తుందో ఆ కాలంలో ఆ కర్మని ఆచరించడం అనేది మనం చేయాల్సినటువంటి విధానం. అయితే ప్రతిసారి గ్రహాలలో కూడా 3 రకాల అవస్థలు ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా 3 రకాల అవస్థలలోనే అవి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ అవస్థలు ఏంటిదంటే ఒకటి పాజిటివ్ ఫేసు, ఒకటి నెగటివ్ ఫేసు, ఒకటి న్యూట్రల్. పాజిటివ్ ఫేస్ అంటే మనకు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే, అదే గ్రహము మనకి ఆ ఫలాన్ని నెగిటివ్ అంటే ఇబ్బంది కలిగించేటువంటి గ్రహంగా కూడా ఇంకొక ఫేజ్ ఇంకొక పరిస్థితి ఉంటుంది. అది కాకుండా మధ్య రకమైనటువంటి ఫేజ్ ఏంటంటే న్యూట్రల్ ఫేజ్. దీంట్లో ఆ గ్రహము ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఇలా గ్రహాల్లో 3 రకాల పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కాలంలో దేవ అసుర అనేటువంటి 2 మార్గాలు ఉంటాయి. అయితే మనం చేస్తున్నటువంటి కర్మ ఏ గ్రహానికి ప్రభావంకు లోబడి ఏ స్వభావానికి లోబడి ఉంది అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం ఆచరిస్తే ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలాన్ని మనం సక్రమంగా పొందం. ఇది కాలతత్వంకు సంబంధించినటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకోలేక చాలామంది మేము ఎన్ని కర్మలను ఆచరించినా, ఎన్ని పనులు చేసినా, ఎన్నో పూజలు చేసాం, ఎన్నో యజ్ఞాలు చేసాం, కానీ వాటికి సంబంధించిన ఫలితం మాకు ఇప్పటిదాకా సక్రమంగా రాలేదు, కాబట్టి మాకు ఈ విశ్వాసం లేదు, జ్యోతిషం పైన కానీ ఈ కర్మల పైన కానీ మాకు విశ్వాసం లేదు అనే ఒక మాట ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటంటే మనము కాలతత్వానికి అనుగుణంగా మనం ఏ కర్మలను చేయటం లేదు అనే విషయం దీంతో మనకు స్ఫుటమవుతుంది. అయితే ఈ కాలతత్వాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏది అంటే హరియాణము అనేటువంటి ఒకే ఒక సిద్ధాంత భాగం మాత్రమే దీన్ని మార్గాన్ని సూచిస్తుంది. ఈ మార్గంలోనే మనము సరైనటువంటి ఫలితాలని సక్రమమైనటువంటి విధానంలో మనము ఖచ్చితంగా పొందగలిగేటువంటి అంశాలు ఈ యొక్క హరియాణం అనేటువంటి విధానంలో ఉంది. కాబట్టి ఈ హరియాణము అనేటువంటి విధానంలో సూచించేటువంటి కాలాలని సూచించే ఒక గ్రూప్ ఉంది, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు యాడ్ కావడం చేత మీరు మీకు ప్రతిరోజు ఏ కాలము ఏ కర్మను ఆచరించడం ద్వారా ఏ ఫలితాన్ని మీరు సక్రమంగా పొందుతారు అనే విషయాన్ని దీంట్లో సూచించడం జరుగుతుంది. అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, గ్రూప్కి సంబంధించిన లింక్. దాన్ని మీరు ఆ లింక్తో యాడ్ కావచ్చు ఆ గ్రూప్ లోపల. ఆ విధంగా యాడ్ అయ్యి మీరు ఆ కర్మలను సక్రమంగా ఆచరించడం ద్వారా ఏ సమయంలో ఆ కర్మను ఆచరించాలనో ఆ సమయంలో ఆ కర్మను ఆచరించాలి.
అలాంటి సత్కర్మను ఆచరించడం ద్వారానే ఈ ఫలితాలు సక్రమంగా పొందుతారు. అలా పొందినటువంటి ఆ సత్కర్మల యొక్క ప్రభావం చేత మనకి ఇంకా పరమాత్ముని పైన, తర్వాత ఈ కాలం పైన, జ్యోతిషం పైన ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది. దానికోసము ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దీన్నంతా కూడా మీరు మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, తర్వాత మీకు ఏదైనా డౌటు ఏదన్నా మీకు అనిపిస్తే దాన్ని మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం, ఇంకేదైనా మీకు వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు నాకు ఆ వివరాలని తెలిపితే నేను ఇక ముందు కాలంలో మీకు ఈ విషయాలను ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాలతత్వం అనేది చాలా ఇంపార్టెంట్. కాలతత్వాన్ని ఖచ్చితంగా పట్టుకొనే మనము కర్మలను ఆచరించాలి. అందుకనే మహాభారతం లోపల నారదుడు ఇంకొక విషయం కూడా చెప్తారు. కచ్చిదర్ధేణ వా ధర్మం ధర్మేణర్థం అదాపివా ఉభౌవా ప్రీతిసారేణ కామేన పబాదసే. అంటే ఈ శ్లోకంలో ఆయన అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ధర్మానికి సంబంధించినటువంటి కాలంలో అర్థానికి సంబంధించిన పనులను, అర్థానికి సంబంధించిన కాలంలో కామానికి సంబంధించిన పనులను, కామానికి సంబంధించిన కాలంలో ధర్మానికి సంబంధించినటువంటి పనులను, అంటే పరస్పర వ్యతిరేకమైనటువంటి విషయాలలో పరస్పర వ్యతిరేకమైనటువంటి పనులను మీరు చేయటం లేదు కదా అని ఆయన ప్రశ్న వేశాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, మనము రాత్రి పడుకోవాల్సినటువంటి కాలంలో తెలివితో ఉండి ఏవో పనులను చేయడం, తెల్లవారితే చేసేటువంటి పనులన్నింటినీ కూడా చేయకుండా పడుకొని ఉండడం, చేయాల్సినటువంటి కర్మను ఆచరించి మంచి ఉద్యోగం చేయాల్సినటువంటి కాలంలో కాలక్షేపం చేయడం, లేదా విశ్రమించేటువంటి కాలంలో మనము రోడ్లెంట తిరగడం, ఈ కర్మలన్నీ కూడా వ్యత్యాసం. అంటే మనం పరస్పర విరుద్ధమైనటువంటి కర్మలను పరస్పర విరుద్ధమైనటువంటి కాలాల్లో చేయడం అనేది అది ఆసురీ భావన. అంటే మన లోపల ఒక రాక్షస తత్వాన్ని బయటకి లాగేటువంటి అంశాలు దీంట్లో ఆ ఫలితము మనకు లభిస్తుంది. కాబట్టి మనము ఏ కాలంలో ఏ కర్మను ఆచరించడం అనే విషయాన్ని మహాభారత కాలంలో పురాణ కాలం నుంచి కూడా ఈ విషయం ఉంది. దాన్ని మనం ఎక్కడో పోగొట్టుకున్నాం. తిరిగి దాన్ని పొందే ప్రయత్నం చేస్తే సమాజంలో మళ్ళా ఒక మంచి సామాజికమైనటువంటి మంచి సమత్వమైనటువంటి సమాజం ఏర్పడడానికి మనం చేసేటువంటి కర్మలే హేతు అవుతాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆచరిస్తానని ఆశిస్తున్నాను. మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆ తర్వాత మీకు ఏదన్నా సలహా ఇవ్వాలనుకుంటే కూడా మీరు నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇక మీరు దీన్ని షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఈ యొక్క ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.